మై ఛానల్. ఈ రోజు నేను మీకు టమాటో నిల్వ పచ్చడి టమాటో అండ్ వెల్లుల్లితో ఎలా చేయాలో పర్ఫెక్ట్ గా చూపిస్తాను, చూడండి. అండ్ మీకు కానీ అది నచ్చింది లేదా అనేది మీరు ఒకసారి చేస్తేనే మీకు తెలుస్తుంది. మా ఇంట్లో అయితే దగ్గర 3 years గా ప్రతిసారి మేము చేస్తూనే ఉంటాము. అండ్ చేసిన ఇంత జాగ్రత్తగా చేస్తాను, 4 days లో అయిపోతుంది. నిల్వ పచ్చడి అంటాం కానీ అది నిల్వే ఉండలేదు, మేము తినేస్తాం అనమాట. అంత పర్ఫెక్ట్ కొలతలతో సహా నేను మీకు ఇప్పుడు చెప్తాను, మీరు చేసుకొని చూసి నాకు మంచిగా రిప్లై ఇవ్వండి, ఓకేనా? మీకైతే ఇప్పుడు నేను ఏమేమి కావాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ చూడండి, టమాటాస్ అయితే నేను 2 kgs తీసుకున్నాను. బాగా పండిన టమాటాస్ 2 kgs తీసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ చింతపండు వచ్చేసి బిగ్ లెమన్ సైజ్ కంటే ఎక్కువే ఉంటుంది. చూడండి, నేను మీకు ఇట్లా చూపిస్తాను. ఇంత చింతపండు, ఇన్ని 2 kgs టమాటాస్కి ఇన్ని చింతపండు కావాలి. అండ్ వెల్లుల్లి నేను 5 వెల్లుల్లిస్ కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి. 5 వెల్లుల్లిస్లో ఇన్ని వెల్లుల్లిస్ వచ్చాయి, పెద్ద సైజ్వి, కొంచెం పెద్ద సైజ్ వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వేయించిన మెంతులు అండ్ ఆల్సో వేయించిన ఆవాలు. అండ్ కారం పొడి, ఉప్పు, పసుపు అవన్నీ అవసరం పడుతుంది. అది నేను చేసేటప్పుడే మీకు చూపిస్తాను. మెయిన్ గా అయితే మీకు ఇవైతే పర్ఫెక్ట్ గా ఉంచుకోండి, వెంటనే టకటక అయిపోతుంది అనమాట పచ్చడి. ఇదిగా అయితే లేట్ చేయకుండా నేను ప్రాసెస్ చూపిస్తాను. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 tablespoons అనుకోండి. 5 tablespoons ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని మొత్తాన్ని మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే వెల్లుల్లి ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. వెల్లుల్లి అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వెల్లుల్లి ఎక్కువ తినచ్చు. ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈక్వల్గా చూపిస్తున్నాను. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఆవాలు వేయించి పెట్టుకున్నాను, మెంతులు వేయించి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వాటిని అయితే పొడి కొట్టుకుంటున్నాను. ఆవాలు అయితే నేను 3 tablespoons తీసుకున్నాను, మెంతులు 2 tablespoons తీసుకున్నాను. 2 తనిగా పొడి కొట్టి పెట్టుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి పక్కకి. ఇప్పుడు సేమ్ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక కొద్దిసేపు ఇట్లా కలపండి ఆయిల్లో. ఒకసారి ఇలా కలిపేసి ఒక మూత పెట్టి జస్ట్ ఒక 2 minutes వేగనివ్వండి. వేగిన తర్వాత మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత ఎలా ఉందో చూద్దాము. చూసారా, ఉడుకు పట్టింది. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ అలా కలపండి, కిందది పైకి పైది కిందకి. ఇప్పుడు నేను చింతపండు యాడ్ చేసేస్తాను. చింతపండు యాడ్ చేసి ఒక్కసారి చింతపండుని కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఎన్ని మినిట్స్ అనేది నేను చూపిస్తాను. ఇలా మధ్య మధ్యలో ఒకసారి జస్ట్ పైనది కిందది, కిందది పైకి మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే కింద మాడకుండా ఉంటుంది. ఇంకా కొంచెంసేపు ఉడకాలి. ఓకే, ఇలా బాగా దగ్గర పడేసి బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసి, నాకైతే 15 minutes పట్టిందండి ఇలా ఉడకడానికి. ఇప్పుడు దీన్ని బాగా చల్లగా ఆరబెట్టుకోవాలి మిక్సీ కొట్టడానికి, ఓకేనా? సో ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా, దీన్ని అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని, రాక్ సాల్ట్ వేసుకొని దీన్ని అయితే మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూసారా, నేనైతే ఇంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 batchesగా మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో నేను కచ్చా పచ్చగా కొట్టుకున్నాను, అంత
కోర్స్‌గా కూడా కొట్టలేదు. ఎందుకంటే అక్కడక్కడ టమాటా పలుకులు టచ్ అవుతుంటేనే బావుంటుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే మీకు వెల్లుల్లి అక్కడక్కడ టచ్ అయ్యే వాళ్ళు ఇష్టం ఉంటే కచ్చా పచ్చాగా వెల్లుల్లి ఇప్పుడు వేసుకోవాలి. వెల్లుల్లి ఇప్పుడు వేసుకొని వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపేసి వెల్లుల్లి అక్కడక్కడ తగిలే వాళ్ళకి ఇష్టమైతే వెల్లుల్లి అక్కడక్కడ తగిలి నోటికి ఇష్టం ఉన్న వాళ్ళైతే జస్ట్ అట్లా ఒక 2 పల్సెస్ చేస్తే చాలు. అలా లేదు వెల్లుల్లి తగలకుండా వెల్లుల్లి టేస్ట్ దీంతో కలిసిపోవాలనుకుంటే కొంచెం ఇంకా కొంచెం కచ్చా పచ్చాగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఎలా గ్రైండ్ చేసుకుంటానో చూపిస్తాను. ఇప్పుడు మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాను. నాకు అక్కడక్కడ వెల్లుల్లి అయితే చూసారుగా, నాకు అక్కడక్కడ వెల్లుల్లి అయితే తగులుతుందనమాట. కచ్చా పచ్చగా వేసుకున్నాను. అట్లా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసేటప్పుడు 2 కలిపేస్తాను. ఈవెన్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను పోపుకి రెడీ చేసుకున్నాను. పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి. పోపుకి ఊరగాయ నిలువ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి. నేనైతే ఇంకొక 5 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది. మీరైతే ఫస్ట్ ట్రై చేసే వాళ్ళైతే 1/2 కేజీ టమాటాస్తో ట్రై చేయండి. 1/2 కేజీ టమాటాకైతే వెల్లుల్లి 3 పెద్ద వెల్లుల్లి పడుతుంది. ఇప్పుడైతే నూనె వేడెక్కింది కదా, నూనెలో ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు 3 వేసుకొని బాగా వేపండి. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. పోపు అయితే సిమ్లో పెట్టుకోండి, మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఒక 10 సెకండ్స్ ఎండుమిర్చి వేసుకొని అలా వేపండి. వేపిన తర్వాత టమాటా పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ అంతా వేగింది, మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ అంతా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఆయిల్ అంతా కలుపుకోండి. వస్తున్నా. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఈ టైంలో మీరు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటాను. 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఆ తర్వాత వేయించి పొడి చేసుకో పెట్టుకున్నా. నేనైతే ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతి పొడి అయితే వేసుకున్నాను. ఇవన్నిటిని బాగా కలుపుకోండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఫస్ట్ చూసారా, ఇలా అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వచ్చేసి సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఒక 3 to 2 మినిట్స్ పడుతుంది. బాగా కలిపినాక తర్వాత మీరైతే ఉప్పు కారం ఇప్పుడే చూసుకోండి. కారం సరిపోకపోతే కారం వేసుకోండి. ఉప్పు నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు, సో నేను ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నా, కొద్దిగా ఎక్కువ ఉన్నట్లే అనిపించినా కూడా పర్వాలేదు, ఊరుతుంది. రేపు ఊరిన తర్వాత టేస్ట్ కలిసిపోయి ఉప్పు కలిసిపోయి చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి.